ప్రేక్షకులకు నమస్కారం. మహానుభావులు, మహాభక్తులు వాళ్ళ పూజలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చుని మాత్రమే పూజలు చేయరు. వాళ్ళు నిత్యము భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. మనకి జానాబాయి అని ఒక మహాభక్తురాలు. ఆవిడ ఎప్పుడు విఠల 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 అంటూ పాండురంగ స్వామిని స్మరించుకుంటూ ఉండేది చేసే ప్రతి పనిలో. ఒకరోజు ఆవిడ గోడకి పిడకలు వేస్తోంది. ఆ సమయంలో కూడా విఠల 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 అంటూ వేస్తోందట. సాయంత్రం అయ్యేటప్పటికి అవి ఎండిపోయిన తర్వాత తీసేస్తారుగా. అప్పుడు పక్కింటి ఆవిడతో చిన్నగా ఒక గొడవ ఏర్పడింది. ఎందుకంటే ఆవిడ ఇవి నావి అంటోందట. ఈవిడ లేదు లేదు ఇవి నేను వేసినవే నావి అని ఈవిడ అంటోంది. అలా ఇద్దరు వాదించుకుంటున్నారు. అదే సమయంలో నామదేవుల వారిని కలవడానికి, అంటే జానాబాయి నామదేవుల వారు ఇంకొక మహాభక్తుడు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఆయన్ని కలవడానికి కొంతమంది మహానుభావులు, వాళ్లతో పాటు కబీర్ దాస్ గారు వీళ్ళందరూ అటుగా ప్రయాణం చేస్తున్నారు. జానాబాయిని చూశారు. అలాగే అక్కడికి వెళ్ళి పలకరిద్దామంటే జానాబాయి పక్కింటి ఆవిడతో ఏదో తగు పెట్టుకుంటోంది. ఇంతకీ ఏమిటమ్మా విషయం అని అడిగితే, కాదండి ఇవి నేను వేసిన పిడకలు, మరి ఆవిడేమో నావి అంటోంది, ఇవి నావి అని ఈవిడ మాట్లాడింది. పిడకలు చూడటానికి అన్నీ ఒకలాగే ఉంటాయి కదా, మరి ఏది ఎవరిది ఎలా తెలుస్తుంది? కానీ జానాబాయి ఒక మాట చెప్తుందట. అది ఎంత ఆశ్చర్యకరమైనదంటే, స్వామి నేను విఠల 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 అంటూ నేను ఈ పిడకలు వేశాను కాబట్టి మీరు ఒక్కసారి చెవి దగ్గర పెట్టుకుని వినండి. ఖచ్చితంగా నేను ఏవైతే చెప్తున్నానో వాటి దగ్గర విఠల నామం అన్నది వినిపిస్తుంది అని ఆవిడ చెప్తుంది. ఆవిడ భక్తికి ఉన్న శక్తి అటువంటిది. అయితే కబీర్ దాస్ గారు కూడా ఆయనేమైనా మామూలు వ్యక్త? ఆయన కూడా మహాభక్తులు. కాబట్టి అక్కడ ఉన్న ఆ మహాభక్తులు అలా చెవి పెట్టి విన్న వెంటనే నిజంగా ఆ పిడకలలోంచి విఠల 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 అనే నామం వినిపించటం మొదలైందట. ఇప్పుడు కబీర్ దాస్ గారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ నిజమే, ఈవిడ చెప్తుంది నిజమే అని చెప్పి ఆవిడ్ని పక్కకి తీసుకొచ్చేశారనమాట. ఇలా మనకి చాలా విచిత్రమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన లేకపోతే పూజ అంటే కేవలం ఒక దగ్గర కూర్చుని మాత్రమే చెయ్యాలా? ఒకవేళ అటువంటి సదుపాయం లేనప్పుడు, లేకపోతే అవకాశం లేనప్పుడు ఎప్పుడూ భగవన్ ధ్యాసలో ఉంటూ మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి, అలాగే ప్రతి ఒక్క వస్తువులో భగవంతుణ్ణి చూసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి కదా. అదే భక్తి అంటే. ధనుర్మాసం, మరి ఈ మాసంలో ధనుర్మాస వ్రతం అంటూ ప్రత్యేకంగా 30 రోజులు ఈ వ్రతం చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా ఎలా ఈ వ్రతాన్ని చెయ్యాలి, ఎలా ఈ వ్రతానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా మనం భక్తి శ్రద్ధలతో భగవంతునికి సమీపంగా వెళ్ళాలి తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. అంతా రంగనాథుడే అంతరంగనాథుడే అనే సంకల్పంతో ఆ రంగనాథుడిని మనసులో నిలుపుకునే ప్రయత్నం చేసే విధానాలలో ఒకటి తిరుప్పావై పాశురాలను ధనుర్మాసంలో మననం చేసుకోవడం. ఉద్యోగ రీత్యా లేక ఇతర కారణాలతో పలువురికి ఈనాటి వేగవంతమైన జీవన సరళిలో పరమాత్ముడి సన్నిధానంలో కూర్చొని స్తోత్రం చేసి, స్తోత్రం విని లేదా కైంకర్యం చేసి నివేదనలు సమర్పించి స్వామిని ఆనందపరిచి తిరిగి తాము ఆనందం పొందేటటువంటి అవకాశం, వెసులుబాటు లేనటువంటి వేగవంతమైన జీవన సరళి కారణంగా ఒక్కొక్కసారి స్వామి సేవలో ఇబ్బంది వస్తుంది. ఇంజనీరు, డాక్టరు, లాయరు, పోలీసు ఇలా వృత్తిపరమైన బాధ్యతల కారణంగా ఇంటిలో స్వామి సన్నిధానంలో కాకుండా ఉద్యోగరీత్యా కార్యాలయంలో ఉండవలసిన సమయం ఉదయం కాలం కావచ్చు. అలాంటప్పుడు ప్రతిరోజు కూడా పాశురాన్ని అనుసంధానం చేసుకునే వెసులుబాటు లేనప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? ఉంది అనే చెబుతుంది భక్తి మార్గం. స్వామిని సేవించుకునే క్రమంలో ఇంట్లో దీపారాధన చేద్దాం. అలాగే భక్తితో పులగమును సిద్ధం చేసి నివేదనగా సమర్పించి ఆ పులగాన్నే కార్యాలయానికి మధ్యాహ్న నిమిత్తమై భోజన వసతిగా తీసుకువెళదాం. కార్యాలయంలో ఏదైనా వెసులుబాటు ఉన్న సమయం ఉన్నప్పుడు నిరంతరం చేసేటటువంటి పనులకు అంతరాయం కలిగించకుండా వృత్తి వ్యవహారాలను ఆపి భక్తి మార్గంలో వెళ్ళరాదు. వృత్తి ప్రధానం. కానీ
అందులో ఏదైనా వేళ మనకు అనుకూలంగా ఉన్న సమయం లభించినప్పుడు ప్రశాంతంగా మనస్సులో పాశురాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అభిముఖ్య దశ, ఆశ్రయ దశ, సంశ్రయ దశ ఇలా ఉండేటటువంటి ఈ 30 పాశురాలలో ఉండే అంతరార్థం ఒక్కటే. నిరంతరం స్వామి ఉనికిని మనం గుర్తించడం. వీచే గాలి స్వామివారి మీద నుంచే వీస్తున్నది. స్వామివారు మన వద్దే ఉన్నారు. స్వామి సేవకై నేను వెళుతున్నాను. నాతో పాటు ఉండే వారంతా స్వామి సేవలో ఉన్నటువంటి వారే. అలాగే ఏవైనా ధ్వనులు వినిపించిన ఎడల పక్షుల కిలకిలా రవములలో కూడా స్వామి నామాన్నే మనం వినాలి. కన్నులు ఉన్నందుకు స్వామిని చూడాలి, చెవులు ఉన్నందుకు స్వామి నామాన్ని వినాలి, నోరు ఉన్నందుకు స్వామి నామాన్నే కీర్తించాలి, గుణగానం చెయ్యాలి. ఈ నేపథ్యంలో ఇంట్లో వీలు కుదరని ఎడలా అవకాశం దొరికిన ఎప్పుడైనా వినవచ్చు, ఎప్పుడైనా అనుసంధానం చేసుకోవచ్చు. కావలసిందల్లా భక్తి మార్గంలో మనసులో ఉండే విశ్వాసం, అలాగే నిశ్చయతత్వం. చంచలమైన బుద్ధి లేకుండా ఉండే నిమిత్తమై స్వామిని సేవించుకోవడమే తిరుప్పావై. ఆ చంచలత్వం పోగొట్టే విధంగా స్వామిని స్మరించుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి.